ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టిస్తున్నటువంటి వీడియోలు లేదా తప్పుడు ప్రచారాల మీద నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. విపక్ష కాంగ్రెస్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సమస్యలు కవల పిల్లలు అని విమర్శించారు. దశాబ్దాల పాటు పరిపాలించి కాంగ్రెస్ మన దేశానికి ఇచ్చింది పేదరికం తప్ప ఇంకేం లేదని ధ్వజమెత్తారు. అదే సందర్భంలో కృత్రిమ మేధ సాయంతో బీజేపీకి వ్యతిరేకంగా ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి తీసుకొస్తుందని ఆరోపించారు. తన రూపాన్ని గొంతును అనుకరిస్తూ తాను అనని మాటలు అన్నట్లుగా తన వ్యాఖ్యలు వక్రీకరిస్తూ నకిలీ వీడియోలు తయారు చేస్తున్నానని, సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నానని మండిపడ్డారు. ఫేక్ వీడియోలను కాంగ్రెస్ ప్రేమ దుకాణంలో అమ్మకానికి పెట్టారన్నారు. ఎన్నికల పోరాటంలో బీజేపీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక విపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని, ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు ఎవరు నమ్మడం లేదని, అందుకే తప్పుడు దాడులు ఎంచుకుందని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం మూతపడక తప్పదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలన మన దేశంలో ఉగ్రవాద దాడుల దగ్గర నుంచి ఇవన్నీ ప్రస్తావిస్తూ ప్రత్యేకించి ఈ ఫేక్ వీడియోలు అన్నటువంటి దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే ఎన్డీఏ అభ్యర్థులందరికీ కూడా మోడీ ఈ మేరకు లేఖ కూడా రాశారు.